చికెన్ ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా చికెన్ అయితే వాష్ చేసుకొని అందులో కొంచెం కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా టర్మరిక్ పౌడర్, ఇంకా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ అయితే వేసుకోవాలి. ఇంకా పెరుగు కొంచెం 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని అదంతా బాగా కలిసేలాగా మిక్స్ అయితే చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నది ఇక ఇలా ఉంటుందన్నమాట. సో దీన్ని కొంచెం మనం పక్కకైతే పెట్టేసేయాలి. పెట్టేసి స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇంకా మిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని అయితే అందులో వేసి బాగా ఎర్రగా అయ్యేదాకా మనము వేగించుకోవాలన్నమాట. సో ఇలా ఎర్రగా అయిన తర్వాత కొంచెం కర్రీ లీవ్స్ వేసుకొని కొంచెం కలుపుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఆనియన్స్ని ఎర్రగా అవ్వనివ్వాలి. సో మనము మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని అందులో యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం దానికి తగినంత వాటర్ అయితే మనం వేసుకోవాలి. కొంచెం పీసెస్ అయితే మాడిపోకుండా ఉండడానికి మనం వాటర్ అయితే యాడ్ చేసుకుంటాం. సో ఇలా ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా దింపేసేయడమే. సో ఇది గైస్ రెడీ చికెన్ కర్రీ.